యక్షిని తెలుగు వెబ్ సిరీస్. వేదిక, రాహుల్ విజయ్ లీడ్ రోల్లో, మంచు లక్ష్మి గారు అండ్ అజయ్ గారు ఇంపార్టెంట్ రోల్స్లో నటించిన ఈ ఫ్యాంటసీ జోనర్ లేటెస్ట్గా హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. సో టోటల్ 6 ఎపిసోడ్స్తో 3 అవర్స్ రన్ టైమ్తో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్ సిరీస్ అనొచ్చు. పర్లేదు, పెద్దగా బోర్ ఏం కొట్టకుండా ఒక సెటిల్డ్ వేలో వెళ్ళిపోతుంది. అండ్ ఫ్యాంటసీ జోనర్ అంటే మ్యాక్సిమం అందరూ ఇష్టపడతారు కాబట్టి అది అడ్వాంటేజ్ అయింది ఈ సిరీస్కి. ఇంక ఈ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే, ఒక యక్షినికి కుబేరుడు విధించిన శాపం వల్ల భూమి మీదే ఉండిపోతుంది. తిరిగి తన యక్షలోకానికి వెళ్ళాలంటే ఒక టార్గెట్ ఉంటుంది దానికి. అది క్లియర్ చేస్తే గానీ అక్కడికి ఎంట్రీ ఉండదు. అండ్ ఇది జరగకుండా చేయాలని మహాకాళి ప్రయత్నిస్తుంటాడు. ఫర్దర్గా ఏం జరిగింది, ఇంతకీ ఆ యక్షినికి శాప విమోచనం కావాలంటే ఏం చేయాలి, అండ్ ఈమెకి హీరో కృష్ణకి ఉన్న రిలేషన్ ఏంటి అనే టోటల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలంటే ఈ సిరీస్ చూడాలి మీరు. అయితే ఈ యక్షలోకం, నాగలోకం వీటి మధ్య స్టోరీ అయితే బాగానే క్రియేట్ చేశారు డైరెక్టర్. కానీ అది చూపించడంలోనే అంత ఇంట్రెస్టింగ్గా నెరేట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అది కాంప్లికేటెడ్గా కూడా ఉంటుంది, సరిగ్గా అర్థం కాదు కూడా. అండ్ మెయిన్ థీమ్ పాయింట్ అదే కాబట్టి ఆ కథని ఇంకొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే చాలా బాగుంది. కానీ అన్నిటినీ కేవలం సర్ఫేస్ లెవెల్లోనే చూపించి వదిలేశారు. దేని మీద క్లియర్ ఫోకస్ పెట్టినట్టు అయితే అనిపించలేదు. అండ్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో స్టోరీని అయితే బాగానే బిల్డ్ చేశారు. కానీ ఎప్పుడైతే ఫ్యామిలీ డ్రామా ఎంటర్ అవుతుందో అది చాలా రొటీన్గా బోర్ కొడుతూ వెళ్తుంది. ఎంటర్టైన్మెంట్ అయితే కంప్లీట్ జీరో. అండ్ హీరో హీరోయిన్ మధ్య ఎమోషన్కి మనం ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వం. డైరెక్టర్ అసలు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ప్రతిసారి నువ్వంటే అంత ఇష్టం ఎంత ఇష్టం అని ఇద్దరు చెప్పుకోవడంతో సరిపోతుంది. ఇంకా క్లైమాక్స్ పోర్షన్స్ అయితే చాలా చాలా అవుట్డేటెడ్. ఎన్నో మూవీస్లో చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. అయితే వేదిక గారి రోల్ మాత్రం మేజర్ అడ్వాంటేజ్ అయింది సిరీస్కి. యక్షిని క్యారెక్టర్లో ఆవిడ పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయారు. అండ్ హీరో కృష్ణ తన ఇన్నోసెంట్ రోల్లో చాలా బాగా చేశారు. అండ్ మంచు లక్ష్మి గారు తన క్యారెక్టర్కి జస్టిఫై చేశారు. బట్ అజయ్ గారి రోలే అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ పరంగా వాళ్ళకున్న బడ్జెట్లో అయితే బాగానే చేశారు. బాహుబలి తీసిన ఆక్క మీడియానే ఈ సిరీస్ని ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇంకా టెక్నికల్ సైడ్ డైరెక్టర్ తన వర్క్లో జస్ట్ ఓకే అనిపించారు. అండ్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అంత ఎంగేజింగ్ ఉండదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు. ఓవరాల్గా ఓటీటీలో కాబట్టి ఒకసారి చూసేయచ్చు. బట్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది, 16+ చూడండి. అండ్ ఫైనల్గా ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. See you in the next video. Take care friends and thank you.